కాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు అధికారులు భక్తుల దర్శనాలు నిలిపేశారు. క్యూ లైన్స్ లో ఉన్న భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు. గణేశుడిపై ఉన్న షెడ్డును నిర్వాహకులు తొలగిస్తున్నారు. కార్మికులు టస్కర్ వెల్డింగ్ పనులు చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయం గణేశుడిని టస్కర్ మీదకి ఎక్కించనున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. రాత్రి 12 గంటల సమయంలో కలశ పూజ నిర్వహించనున్నారు. ఒకసారి మా కరెస్పాండెంట్ సుష్మిత అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. సుష్మిత, చెప్పండి. సో మొత్తానికి భక్తుల దర్శనాలు నిలిపేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు? ఎలా ఉన్న ఏర్పాట్లు, ఏంటి అప్డేట్స్? సరే 10 నుంచి 15 నిమిషాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా చూసుకుంటే పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా భక్తులు ఎవరైతే బయట నుంచి వస్తూ ఉంటారో వారందరి కోసం కూడా దర్శనాలు ఉదయం నుంచి జరిగాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాకతో పూర్తిగా అందరినీ కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే బయట వాళ్ళు ఎవరికి లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. ఓన్లీ సీఎం సెక్యూరిటీ అలాగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులను మాత్రమే అనుమతి ఇస్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే పటిష్ట బందోబస్తు మధ్య సీఎం వస్తూ ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఎక్కడ చూసినప్పటికీ కూడా పోలీసుల బందోబస్తే కనిపిస్తుంది. మరి 10 నిమిషాల్లో వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మామూలుగా మనకి ఇవాళ చూసుకుంటే పూర్తిగా షెడ్డును తొలగించి ఆ నిమజ్జనకు సంబంధించిన ప్రక్రియ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే సీఎం వస్తూ ఉండడంతో దాన్ని ప్రస్తుతం ఆపివేశారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పనులు కూడా మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తూ ఉన్నారు. సో ఈ ఏడాది చూసుకుని దాదాపు 10 నుంచి 15 లక్షల మంది కూడా వచ్చి దర్శించుకోవడానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే రేపు మొత్తంగా 6 గంటల సమయంలో నిమజ్జన ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఆలోపు పూర్తిగా కూడా టస్కర్ వెల్డింగ్ పనులు కానీ గణనాథుడికి సంబంధించిన పూర్తిగా ఏదైతే షెడ్ ఉంటుందో అవన్నీ కూడా తొలగిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మధ్యాహ్నం నుంచి దీనికి సంబంధించి కట్టెలు కానీ ఆ షెడ్ కూడా పూర్తిగా తొలగిస్తారు. మరి కాసేపట్లో కూడా సీఎం వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి దానికి సంబంధించిన పనులు అయితే మొదలవుతాయి. మరి కాసేపట్లో టస్కర్కి సంబంధించి కూడా వెల్డింగ్ పనులు అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అర్ధరాత్రి సమయంలో దాదాపు 12 గంటల సమయంలో మొదటి కలశ పూజ నిర్వహిస్తారు. కలశాన్ని తీసిన అనంతరం మళ్ళీ గణనాథునికి 2 గంటల సమయంలో టస్కర్ పైకి ఎక్కిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వెల్డింగ్ పనులు నిర్వహిస్తారు. ఆ ఉదయానికల్లా పూర్తిగా పూజ నిర్వహించిన అనంతరం ర్యాలీగా ఇక్కడి నుంచి నిమజ్జనానికి బయలుదేరుతుంది. 1:30 లోపు గణనాథుని గంగమ్మ ఒడిన చెంతనే చేరేందుకు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతలోపు పూర్తిగా కంప్లీట్ చేయాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడు ఒక్కసారి స్టార్ట్ అయితే పూర్తిగా అన్ని కూడా ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉండడంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు 1:30 లోపు కూడా పూర్తి చేసుకోవాలని కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. రేపంతా కూడా పూర్తిగా 6 గంటల ప్రాంతం నుంచే పూర్తిగా మొదలవుతుంది. కాబట్టి భక్తులు కూడా ఇంకా ఇవాళ నుంచి దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా ఎవరిని అనుమతించాము. ఎందుకంటే కట్టెలు తీస్తూ ఉంటారు కాబట్టి కట్టెలు మీద పడే అవకాశం ఉండడంతో దూరం నుంచి కూడా ఎవరిని దర్శించుకునే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. నిన్న అర్ధరాత్రి పూర్తిగా ముగియడంతో కూడా దర్శనాలు ఇవాళ పూర్తిగా కూడా ముగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అలాగే సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే పొన్నం ప్రభాకర్ కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ పటిష్ట బందోబస్తుతో కనిపిస్తుంది. హరి. ఓకే సుష్మిత.